హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 7th ఫిబ్రవరి 2023లో జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్లోని ప్రాబ్లం. ఇందులో స్వీట్ ఫ్రూట్స్, నెక్స్ట్ మ్యాంగో ఈజ్ స్వీట్, ఆరెంజ్ ఈజ్ సిట్రస్, ఈట్ ఆరెంజ్. ఈ సెంటెన్స్కు కోడ్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది ఏంటంటే మ్యాంగోకి కోడ్ ఏంటి అని అడుగుతుంది. దీనిలో నుండి ఇప్పుడు ఇచ్చిన వాటిలలో మ్యాంగో ఎక్కడుందో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్లో మనకు మ్యాంగో ఉంది. అంటే ఈ మ్యాంగోకు కోడ్ కావాలి అంటే ఈ ఈజ్ని అదేవిధంగా స్వీట్ని ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తే మ్యాంగో కోడ్ వస్తుంది. ఇక్కడ ఈజ్ అనేది ఈ సెకండ్ దానిలో ఉంది, అదేవిధంగా థర్డ్ లైన్లో కూడా ఉంది. మరి ఇందులో సెకండ్ థర్డ్ లైన్లో కోడ్లో ఏది కామన్ ఉంది అని మనం చూస్తే ఈ కేఈ అనేది రెండిట్లలో కామన్ ఉంది. అంటే ఈజ్కి కేఈ అని మనకు తెలిసింది. నెక్స్ట్ ఈ స్వీట్ అని ఉంది. ఈ స్వీట్కు ఈ ఫస్ట్ దానిలో కూడా స్వీట్ ఉంది. అంటే ఫస్ట్ సెకండ్లో కామన్ ఉంది, ఒక స్వీట్ ఒకటే కామన్ ఉంది. కాబట్టి ఇందులో ఫస్ట్ సెకండ్ మనం చూస్తే ఇందులో మన కామన్ డిఈ అనేది కామన్ ఉంది. అంటే స్వీట్ అంటే డిఈ అని తెలిసిపోయింది. మరి అలాంటి కేసులో మనకు మ్యాంగోకి కోడ్ అని అంటే ఆటోమేటిక్గా ఎంఈ అవుతుంది. అంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నంబర్ అండ్ ద సిక్స్త్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నంబర్ అని అన్నాడు. అంటే ఈ రెండు నంబర్లకు అదేవిధంగా ఈ రెండు నంబర్ల రిలేషన్ అబ్జర్వ్ చేసి ఈ 84కి నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటో మనం చెప్పమని అంటాం. వీటిలలో ఈ 40 to 91లో ఈ 1 2 ఉంది. అంటే 1 + 1 2 అయింది. ఇందులో 8 9 అయింది. అంటే 8 + 1 చేస్తే 9 అయింది. ఒక లాజిక్. నెక్స్ట్ అదేవిధంగా మిగతా ఇందులో 4 ఉంది, ఇక్కడికి వస్తే 9 అయింది. అంటే ఇది +5 యాడ్ అయింది. ఇందులో ఈ 14 ఇక్కడ 19 అయింది. అంటే 14 + 5 వేస్తే మనకు 19 అయింది. అంటే ఫస్ట్ నంబర్లేమో +5 వేసి వచ్చినాయి. నెక్స్ట్ మనకు రివర్స్లో +1 చేసి వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఈ 8కి మనం +5 వేస్తే ఎంత అవుతుంది? మన ఇక్కడ 13 అవుతుంది. ఈ 4 ఉంది అంటే దీనికంటే ఒకటి తక్కువ రావాలి కాబట్టి 3 అంటే 133. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్. ఫైండ్ ద నంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ ద ఫేస్ షోయింగ్ 3. ఇందులో 3కి ఆపోజిట్ ఏముందో మనని ఫైండ్ అవుట్ చేయమంటాం. ఇందులో ఆ డైస్ని 3 ఫార్మ్స్లో ఇచ్చాడు, సేమ్ డైస్ని. ఇందులో ఈ ఫస్ట్ సెకండ్ ఫామ్ని మనం చూస్తే ఈ రెండిట్లలో 3 ఒకటే కామన్ ఉంది. ఒకటే నంబర్ కామన్ ఉంటే డైరెక్ట్ మనం క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండింటిని ఫస్ట్ మనం రాయాలి. దీనిలో యాంటీ క్లాక్ వైజ్ రాస్తున్నాం. ఫస్ట్ ఫిగర్లో యాంటీ క్లాక్ వైజ్ అంటే 3 2 4. మరి సెకండ్ ఫిగర్లో యాంటీ క్లాక్ వైజ్ అంటే 3 6 5. ఇక్కడ దీన్ని బట్టి ఈ 2కి ఆపోజిట్ 6 అవుతుంది. ఆపోజిట్ మీకు 2కి 6 అవుతుంది. అదేవిధంగా 4కి
2కి 6, 4కి 5. ఇక మిగిలింది మనకు 3 ఒకటే కాబట్టి 3కి ఆపోజిట్ 1 అవుతుంది. అంటే ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7 people PQRSTU and V are sitting in a straight row facing north అన్నాడు. అంటే నార్త్ డైరెక్షన్ అనేది ఇలా పైకి ఉంటుంది. నార్త్ డైరెక్షన్ ఇచ్చిందంటే మన లెఫ్టే, మన రైటే. ఇక్కడ ఓన్లీ 4 people సిట్ టు ద రైట్ ఆఫ్ P. Pకి రైట్ సైడ్ ఓన్లీ 4 people సిట్ అని అన్నాడు. అంటే ఇటు సైడ్ 4 members ఉంటారు. ఆ 4 members ఈ Pతో కలుపుకుంటే 5 members అయింది. టోటల్ 7 members కాబట్టి లెఫ్ట్ సైడ్ 2 members ఉంటారు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ P అండ్ S. ఇక్కడ P ఫిక్స్ అయింది. పిఎస్లో మధ్యన 2 members ఉంటారంటే దీనికి లెఫ్ట్ సైడ్ మనం పోలేము కాబట్టి రైట్ సైడ్ ఇక్కడ 2 members 2 గ్యాప్స్ ఇస్తే S ఇక్కడ రాయొచ్చు. Q ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ V. దీనిలో నాకు క్లారిటీ లేదు కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ రాస్తున్నా. Q ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ V అన్నాడు. Vకి రైట్ సైడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ Q ఉంది అనండి. తర్వాత T ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ V. Vకి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరు T ఉన్నారు. అంటే T ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. U ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T. టీకి లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, యూ ఉన్నారు. ఇది అయితే మనని ఏమడుగుతుండో హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో అని అన్నాడు. అంటే ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు, ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చే లెటర్ ఏంటి అనేది అటు పర్సన్ ఎవరు అనేది మనకు కావాలి. ఇందులో ఈ లైన్ని దీనిలో ఎక్కడ ఫిక్స్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఇక్కడ యు, ఇక్కడ వి, ఒక డాష్ ఇచ్చాడు, ఇక్కడ టీ, ఇక్కడ క్యూ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక ఇచ్చిన వాటిలలో మనకు యువి ఇందులో ఇచ్చిన ఈ లెటర్స్లో అంటే పర్సన్స్ నేమ్స్లో ఇందులో PQRSTUV అని అన్నాడు. కాబట్టి ఇక మిగిలింది ఒక్కరే మనకు ఆర్ కాబట్టి ఓకేనా, రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ అని అంటే ఆర్. అంటే ఫోర్త్ దానికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. ఇందులో మనకు లెటర్స్ ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. అంటే ఏబిసిడీల ప్లేస్ వాల్యూస్ జెడ్ వరకు తెలిసి ఉండాలి. అంటే A1, B2, C3, D4 అలా జెడ్ వరకు, Z26 వరకు ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇందులో మనకు ఆప్షన్స్లో చూస్తే ఫస్ట్ లెటరు ఇక్కడ K ఉంది, ఇక్కడ J ఉంది, ఇక్కడ J ఉంది, ఇక్కడ K ఉంది. ఫస్ట్ లెటర్ రెండు కామన్ ఉన్నాయి. ఇక సెకండ్ లెటర్ దగ్గరికి వస్తే ఇక్కడ JMJK. ఇలా మనం ఏవైనా డిఫరెంట్ ఉంటే ఆ లెటర్ని మనం అందులో ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సరే ఒకసారి చూద్దాం మనం. ఇందులో మీకు ఫస్ట్ A1, D4, G7, M13 ప్లేస్ వాల్యూస్ రాసిన. ఈ 1, 4 కావాలంటే ఎంత యాడ్ కావాలి, +3. 4, 7 కావాలంటే +3. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, దాని తర్వాతది కావాలి. ఇక్కడ కూడా మనం +3 వేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకు, 10 వస్తుంది. 10 అంటే ఎంత, లెటర్ జే వస్తుంది. ఇక్కడ జే ఉంది ఏది అని అంటే సెకండ్ దానిలో జే ఉంది, థర్డ్ దానిలో జే ఉంది. అంటే ఈ రెండు మనం రాంగ్ అని చెప్పచ్చు. ఇక మిగతా వాటిలలో ఒకసారి లాస్ట్ లెటర్ చూద్దాం మనం. ఈ అంటే 5, H 8, K 11. వీటి డిఫరెన్స్ ఎంత ఉంది, +3. ఇక్కడ +3. అంటే ఇందులో కూడా మనకు లాస్ట్కు +3 రావాలి. 2 వదులుతున్నా. అంటే 11 + 3 అని అంటే ఇక్కడ 14 రావాలి. 14కు లెటర్ ఏంటి మనకు N.
లాస్ట్కి n ఉందంటే ఇది సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఇక్కడ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు. ఎంబెడెడ్ అంటే ఈ కిందిచ్చిన ఫిగర్లలో 1 2 3 4 ఇచ్చిన ఫిగర్లలో ఏ ఫిగరు ఈ పైన ఉన్న దానిలో సెట్ అవుతుంది అని అంటాడు. ఇందులో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి. ఈ ప్లేస్లో కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th, సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటూ. ఇక్కడ ఈ సిరీస్ చూస్తే ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్ లాగా ఉంది. ఎలా అంటే 14 2 28 -1, 27 2 54 అంటే ఇంటూ 2 -1. ఆల్టర్నేటివ్గా మనకు ఇంటూ 2 -1 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంటూ 2 -1 వస్తుంది. ఇంటూ 2 -1 అని అంటే ఇంటూ 2 వేస్తే 105 మనకు 53 ఇంటూ 2 అన్నాం కాబట్టి 106 వస్తుంది. 106 -1 అంటే 105. ఓకేనా? ఇక్కడ వీటిని మనం ఈ ఆల్టర్నేటింగ్ సిరీస్ ఒకవేళ చెక్ చేద్దాం అనుకుంటే ఇది ఇంటూ 2 +1 ఉంది. ఇది కూడా ఇంటూ 2 +1 వచ్చింది. మనకు కావాల్సింది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇదే కాబట్టి ఆన్సర్ 105 ఈజ్ కరెక్ట్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద 5th term in the same way as the 2nd term is related to the 1st term and 4th term is related to the 3rd term. సేమ్ అలానే మనకు ప్రిపేరు దీనికి రిలేషన్ ఎలా ఉంది, కంపేరు దీనికి రిలేషన్ ఎలా ఉంది, అదేవిధంగా దీనికి మనం రిలేషన్ చెప్పాం. ఇందులో ఇది ఈ ప్రిపేర్ని మనము రివర్స్ ఆర్డర్లో రాస్తే ఇది వస్తుంది. ఇక్కడ కూడా ఈ కంపేర్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఇది వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ డిస్పేర్ని మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే మనకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఏది రివర్స్ ఆర్డర్లో ఉంది ఇందులో డిస్పేర్కు ఫస్ట్ వన్, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద ఈక్వేషన్ గివెన్ బిలో విచ్ టూ సైడ్ నీడ్ టు చేంజ్ టు బి ఇంటర్చేంజ్డ్ సో దట్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఈజ్ బ్యాలెన్స్డ్ అంటే ఆన్సర్ మనకు 40 రావాలి. ఇందులో ఏ 2 సైన్స్ని మనం చేంజ్ చేస్తే ఆన్సర్ 40 వస్తుంది అని అంటుంది. ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మనం ఈ ఫ్రాక్షన్లో ఈ వాల్యూ ఏందో ఒకసారి మనం చూస్తే 1/4 × 16/1 అంటే 4 1 4 4 దీని వాల్యూ మనకు 4 వస్తుంది. ఇందులో మనకు డివిజన్ ఇంటూ అనేది ఇంటర్చేంజ్ చేస్తే కొంచెం కష్టం. ఎందుకంటే డివిజన్ ప్లేస్లో మనం ఇంటూ వేస్తే ఆ ఇంటూ మనకు 1/4 × 1/16 అని అంటే పెద్ద నెంబర్ వస్తుంది, మనకు 40కి ఈక్వల్ కాదు. కాబట్టి ఇది మనకు కరెక్ట్ అనిపిస్తలేదు, చూడగానే చెప్పవచ్చు. ఇక ప్లస్ మైనస్ దగ్గరికి వస్తాం. ప్లస్ మైనస్ అంటే ఇందులో ప్లస్ మైనస్లను ఒక్కసారి ఇంటర్చేంజ్ చేద్దాం. ఈ ప్లేస్లో మైనస్, ఈ ప్లేస్లో ప్లస్ పెట్టినాం అనుకున్నాం. అలాంటప్పుడు 4 + 5 ఎంత అవుతుంది? 9. 9 - 45 × 25 అంటే ఆ వాల్యూ మనకు మైనస్లలో పోతుంది. అంటే ఇది కూడా రాంగే. ఇక థర్డ్ దగ్గరికి వద్దాం. థర్డ్లో ఇంటూ మైనస్ అని అన్నాడు. ఇందులో ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ, వీటిని ఇంటర్చేంజ్ చేద్దామని అంటుంది. ఒక్కసారి ఇందులో ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ ఇంటూ పెడదాం. నెక్స్ట్
ఇంటూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం. దీని వాల్యూ అయితే మనం క్యాలిక్యులేట్ చేసినాం ఫస్టే, అంటే ఇక్కడ 4 వచ్చింది. 4 × 5 ప్లస్ 45 మైనస్ 25. 4 × 5 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, 20. 20 ప్లస్ 45 అంటే ఇక్కడ 65 అవుతుంది. 65 మైనస్ 25 అంటే 40 కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, select the figure from among the given options that can replace the question mark in the following series అన్నాడు. ఈ సిరీస్లో ఫస్ట్ ఫిగర్ నుండి సెకండ్ ఫిగర్కి వస్తే ఒక్క డాట్ యాడ్ అయింది. సెకండ్ ఫిగర్ నుంచి థర్డ్ ఫిగర్కి వస్తే 2 డాట్స్ యాడ్ అయినాయి. థర్డ్ నుంచి ఫోర్త్కి వస్తే 3 డాట్స్. మరి ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వస్తే ఎన్ని, 4 డాట్స్ ఉండాలి. ఇందులో ఓన్లీ 2 డాట్సే ఉన్నాయి, ఇందులో 4 డాట్స్ ఉన్నాయి, ఇందులో 3 డాట్సే ఉన్నాయి, ఇందులో కూడా 3 డాట్సే ఉన్నాయి. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. 11th క్వశ్చన్, విచ్ 2 signs should be interchanged to make the below equation mathematically correct అని. ఏ సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే, ఫస్ట్ ఇంటూ ప్లస్, ఇంటూ ప్లస్లను మనం ఇంటర్చేంజ్ చేస్తే అంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ, ఇలా అయితే మనకు 48/6 అయితే ఉన్నది ఇలానే ఉంది. అంటే 48/6 అంటే ఇది 8 అవుతుంది. 72 ఫస్ట్ ఎప్పుడైనా మనం డివిజన్ ఆపరేషన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్. ఇది బోర్డ్ మాస్ రూల్ మీకు తెలుసు. కాబట్టి ఇందులో నేను 48/6 అని అంటే 8 వచ్చింది. తర్వాత ఇంటూ వేయాలి కాబట్టి ఇక్కడ ఇంటూ 3 ఉంది, 72 ప్లస్ ఉంది, -16 ఉంది. మనకు ఆన్సర్ ఎంత రావాలి, 296 రావాలి. ఇందులో 73 × 8 అని అంటే 24. 72 ప్లస్ 24 -16 అయితే 296 ఎట్టి పరిస్థితిలో రాదు. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది. ఇక సెకండ్ ఆప్షన్ దగ్గరికి మనం ఒక్కసారి వెరిఫై చేద్దాం. ఇందులో ఇంటూ డివిజన్ అని ఉంది. ఇంటూ ప్లేస్లో డివిజన్ రావాలి. ఇదైతే మనకు ఫెయిల్ అయింది కాబట్టి వీటి గురించి మర్చిపోదాం. అదే ఇంటూ ప్లేస్లో డివిజను, డివిజన్ ప్లేస్లో ఇంటూ, ఇవి ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఏమనన్నా ఇందులో డివిజన్ ఫస్ట్ చూడాలి. 72/3 అని అంటే 24 వస్తుంది, ప్లస్ 48 × 6 -16 అంటే ఇందులో మనం ఇంటూ ఫస్ట్ చేయాలి. 24 ప్లస్ 48 × 6 అని అంటే 288 -60 అంటే మనకు 24 ప్లస్ 288 అంటే 312 -16. ఆన్సర్ 296. కాబట్టి ఇది కరెక్ట్గా దీనికి సెట్ అయింది. ఇక్కడ ఆన్సర్ మనకు సెకండ్ అని పెట్టచ్చు. ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇది మనకు సిలాజిజం క్వశ్చన్. అంటే స్టేట్మెంట్ ఉంటుంది, కన్క్లూజన్స్ ఉంటుంది. స్టేట్మెంట్కి మనం వెన్ డయాగ్రామ్స్ గీస్తే ఆల్ మాస్క్స్ ఆర్ శానిటైజర్స్, ఆల్ మాస్క్స్ ఆర్ శానిటైజర్స్. నెక్స్ట్, ఆల్ హ్యాండ్ వాషెస్ ఆర్ శానిటైజర్స్, ఆల్ హ్యాండ్ వాషెస్ ఆర్ శానిటైజర్స్. తర్వాత ఆల్ శానిటైజర్స్ ఆర్ మెడిసిన్స్, ఆల్ శానిటైజర్స్ ఆర్ మెడిసిన్స్ అని అన్నాడు. ఇక్కడనైనా 2 శానిటైజర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మనం ఫిగర్కి ఇవ్వచ్చు. ఇక్కడ కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ అనేది మనం ఈ వెన్ డయాగ్రామ్స్ని బట్టి చెప్పాలి. ఇందులో మనకు
ఆల్ హ్యాండ్ వాషెస్ ఆర్ మెడిసిన్స్ అనేది. ఇక్కడ హ్యాండ్ వాషెస్ ఉన్నాయి, ఈ హ్యాండ్ వాషెస్ అన్నీ మెడిసిన్స్ అవుతాయని అంటున్నాను. కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది, మనకు కరెక్టే అవుతుంది. సెకండ్, ఆల్ మెడిసిన్స్ ఆర్ మాస్క్స్. ఆల్ మెడిసిన్స్, ఇక్కడ మెడిసిన్స్ ఇక్కడ ఉంది, మాస్క్ ఇక్కడ ఉంది. ఇక్కడ సమ్ మెడిసిన్స్ ఆర్ మాస్క్స్ అయితే కానీ ఆల్ మెడిసిన్స్ ఆర్ మాస్క్ కావు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, సమ్ మెడిసిన్స్ ఆర్ హ్యాండ్ వాషెస్ అన్నాయి. సమ్ మెడిసిన్స్ ఆర్, ఇక్కడ హ్యాండ్ వాషెస్, ఇది కరెక్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ది రైటు, థర్డ్ది కూడా రైటే. ఫస్ట్ థర్డ్ రెండు ఉన్నాయి, ఆప్షన్ ఫోర్త్. therefore fourth one is correct. Next 30. Select the correct mirror image of the given figure when mirror is placed at mn as shown below అని అన్నారు. ఇలా మనకు ఫిగర్ పెట్టాడు, దీనిలో ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనం చెక్ చేయాలి. ఇందులో ఈ మిర్రర్ ఇమేజ్ ఈ టైప్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా లెఫ్ట్ రైట్లు మాత్రమే చేంజ్ అవుతాయి, టాప్ బాటంలు అలానే ఉంటాయి. ఇది ఫస్ట్ ఫిక్స్ కావాలి. ఈ సి అనేది ఇక్కడ ఉంది అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది అని అంటే ఇది ఇలా మారిపోతుంది. ఈ అన్నిట్లలో ఫస్ట్ అన్నీ ఇలానే ఉంది కాబట్టి వీటి గురించి మనం ఏం చెప్పలేము. ఐ అనేది ఫిక్సే, ఐ ఇలానే ఉంది, ఇక్కడ ఐ అలా. ఇక్కడ ఇంకా ఇవన్నిటికంటే కొంచెం ఈజీగా ఈ పెద్ద లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఎస్టీఏ ఉందా, ఏ ఇలానే ఉంది, మిగతా నేను చెక్ చేయట్లేదు. టీ అని అంటే లెఫ్ట్ రైట్ సేమ్ ఉందని అన్నా, ఎస్ అంటే ఇది చేంజ్ కావాలి, లెఫ్ట్ రైట్ చేంజ్ కావాలి. ఇందులో ఏటీఎస్ ఈ టైప్లో ఏది ఉందంటే ఈ ఒక్క దానిలోనే ఉంది. ఎస్ అనేది ఇందులో చిన్నగా ఉంది, స్మాల్ లెటరు, ఇందులో కూడా స్మాల్ లెటరే, కాబట్టి ఇది రాంగే, ఇది కూడా రాంగే. ఇక్కడ కూడా ఎస్ స్మాల్ లెటరే ఉంది, ఇది కూడా రాంగే. అంటే డైరెక్ట్ మనం థర్డ్ కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇక్కడ స్పైడర్కు వెబ్కు రిలేషన్ ఇచ్చాడు, అదేవిధంగా హార్స్కు ఏముంటుంది అనేది అంటుంది. ఇక్కడ హార్స్ జనరల్గా ఎక్కడ ఉంటుంది, మీకు హార్స్ ఉండే ప్లేస్ మనం స్టేబుల్ అంటాం కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. హార్సెస్ని ఉంచే ప్లేస్ వాటి దొడ్డి అంటాం కదా, ఆ ప్లేసు ఆ బిల్డింగ్లో ఉంచేదాన్ని స్టేబుల్ అని అంటాం. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెన్ తీసినాం అనుకోండి, డెన్ అంటే లయన్స్ ఉంటాయి అందులో, ప్యాలెస్ అంటే మీకు కింగ్ క్వీన్ ఉంటారు, క్యారవాన్ అంటే ఇది డిజర్ట్లో సంబంధం. కాబట్టి మనకు థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 15th క్వశ్చన్. Select the number from among the given options that can replace the question mark in the following series అన్నాడు. ఈ సిరీస్ని మనం ఫస్ట్ సెకండ్ నంబర్స్ని చూస్తే ఇంటూ 1 + 2, అదే మనము ఈ సెకండు థర్డు చూస్తే ఇంటూ 2 - 3, ఇది ఇంటూ 1 + 2. నెక్స్ట్ ఇంటూ 2 - 3, ఇది ఇంటూ 1 + 2. మరి ఆటోమేటిక్గా ఇదేం కావాలి, ఇంటూ 2 - 3 కావాలి. మరి ఇంటూ 2 - 3 అంటే 37 ఇంటూ 2 - 3 అంటే ఏమవుతుంది, మన ఇక్కడ 71 కరెక్ట్ అవుతుంది. ఒకటి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇక్కడ కోడ్ లాంగ్వేజ్లో దీనికి రాశారు, నెక్స్ట్ బ్రీఫ్కి ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఫాల్టర్కు కావాలి, అంటే లాజిక్ని మనం బ్రేక్ చేయాలి. లాజిక్ని ఎలా బ్రేక్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇందులో
ఈ 2. నెక్స్ట్ ఈ 2 లెటర్స్. ఈ 2 లెటర్స్ చూస్తే ఎలా ఉంది? ఇది -1 -1 -1 అంటే కింది నుంచి చూస్తే క్యూకి పైకి వెళ్తే ఆర్, ఈకి ఎఫ్, డికి ఈ. అంటే పైనుంచి వస్తే మనకు ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఆల్టర్నేటివ్ లెటర్స్. మనకు -1 ఉంది. తర్వాత మిగతా లెటర్స్లో టీ అంటే మనకు 20 అని తెలుసు, వై అంటే 25, I9 N40, L12 Q17, D4 I9. అంటే ఈ లెటర్స్ అన్నీ వాటిని మనం ఏమని చెప్పవచ్చు? ఈ 20 25 అవుతుందంటే +5, ఈ 9 14 అవుతుందంటే +5, అలానే అన్నీ ఈ 4 9 అవుతుందంటే +5. అంటే ఇందులో ఆడ్ నంబర్స్ అంటే ప్లేస్లో ఇచ్చినాయి. ఈ ప్లేస్ మనం చూస్తే ఇది ఫస్ట్ది, ఇదేంటి థర్డ్ది, ఇది మనకు ఫిఫ్త్ది, ఇది సెవెంత్ది. ఆడ్ ప్లేస్లో ఉన్న వాటికి +5 ఇస్తుండ్రు, తర్వాత ఈవెన్ ఉన్న వాటికి -1 అని అన్నాడు. ఇది లాజిక్ మనకు తెలిసిపోయింది. ఇదే లాజిక్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఇందులో F1 అంటే F6, A1 L12 T20 E5 R18 అని మనకు తెలుసు. ఇక్కడ 6కి మనం ఏంటి +5 యాడ్ చేయాలి అంటే 11. ఇగో ఇందులో దీనికి కూడా +5 యాడ్ చేయాలి అంటే 17, దీనికి కూడా +5 యాడ్ చేయాలి అంటే 10. ఇక మిగిలిన వాటి అన్నిటికీ -1 అని అంటే ఇక్కడ 0. నెక్స్ట్ ఇందులో కొంచెం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు కలర్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ 0, ఈ ప్లేస్లో 20 -1 అంటే 19 వస్తుంది, ఇక్కడ 18 -1 అంటే 17 వస్తుంది. అంటే 11 అని అంటే ఇందులో K. ఈ 0 అంటే ఆటోమేటిక్గా మనకు జెడ్ కాబట్టి ఆల్ఫాబెట్స్లో మీకు 17 అంటే Q, 19 S, ఇది 10 అంటే J, ఇది Q. ఇది ఈ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు 4th one కరెక్ట్. 17. విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అంటాడు. ఇది కూడా సేమ్ టైపు. ఇందులో ఫస్ట్ మనం అన్ని ఫస్ట్ లెటర్ చూద్దాం. N14, L12, H8, F6 అంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తే ఈ రెండింటి మధ్యన గ్యాప్ కదా, -2 ఉంది. ఇక్కడ -2 అంటే 10 రావాలి. 10 వచ్చింది అని అంటే J, అన్నిట్లలో Jనే ఉంది ఫస్ట్ కాబట్టి మనం ఇప్పుడే ఎలిమినేట్ చేయలేం. ఇక్కడ U దగ్గరికి వస్తే U అంటే మనకి ఇక్కడ 21, S 19, O 15, M 30 అంటే ఇదంతా -2 ఉంది. ఇక్కడ కూడా -2 అని అంటుంది. -2 అంటే 17 అంటే మనకి ఇక్కడ Q వస్తుంది. JQ ఇగో అన్నిటిలో JQ ఉంది. సరే నెక్స్ట్ జెడ్ దగ్గరికి వద్దాం. జెడ్ అయినా తీసుకుందాం, లేదంటే లాస్ట్ లెటర్లు అయినా తీసుకుందాం. ఇందులో సరే ఇక్కడ జెడ్ దగ్గరికి వస్తే జెడ్ 26, ఎక్స్ మీకు 24 అంటే 26 24 కావాలంటే -2. ఇక్కడ కూడా మనం -2 రాస్తే 22 అవుతుంది. ఇక్కడ 22 అని అంటే మీకు వి అవుతుంది. JQV ఉన్నది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. అంటే ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది. అంటే లాస్ట్ లెటర్ దగ్గరికి మనం పోవాల్సిందే. లెంతీ ఉంది క్వశ్చన్. ఇందులో D మనకు ఒకసారి నేను కలర్ చేంజ్ చేస్తా. D4
B2 అంటే ఎంత -2 వచ్చింది నాకు. ఇక్కడ X24 V22 అంటే అంత -2 వచ్చింది. కాబట్టి ఇందులో -2 అని అంటే 0 వస్తుంది. అంటే జెడ్ రావాలి దీనిలో. ఇది జెడ్. JQVZ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇలా అన్నీ ఈక్వల్గా ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చూసి ఎలిమినేట్ చేసుకోవాలి. 18th క్వశ్చన్. ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఇందులో ఏమేమి ఇచ్చారు అసలు మనం ఫస్ట్ వాటిని డీకోడ్ చేసుకోవాలి. కోడ్ లాంగ్వేజ్లో ఎలా ఇచ్చాడు, డాలర్ అంటే ఇలా ఫస్ట్ది సెకండ్ దానికే ఇచ్చాడు చూడండి. డి ఈజ్ డాటర్ ఆఫ్ ఈ అంటే డాలర్ అంటే డాటరు, @ అంటే మదరు, ప్లస్ అంటే ఏమని ఇచ్చాడు ఇక్కడ ఫాదర్ అని ఇచ్చాడు, స్టార్ అంటే మనకు హస్బెండ్ అని ఇచ్చాడు. ఇవి వాళ్ళు ఇచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటి, దీన్ని ఫస్ట్ ఇచ్చిన ఏంటి రిలేషన్ ఇచ్చాడు. ఈ రిలేషన్లో పీకి జెడ్కి మనం ఫైనల్గా ఏంటి అని చెప్పాలి. ఇందులో పీ ఫస్ట్ మనం పీ స్టార్ టీ చేద్దాం. పీ స్టార్ టీ అని అంటే పీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ టీ. పీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ టీ. నెక్స్ట్ $X. $X అంటే టీ ఈజ్ డాటర్ ఆఫ్ ఎక్స్. ఓకే, తర్వాత ఎక్స్ ప్లస్ జెడ్ అన్నాడు అంటే ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ జెడ్. ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ జెడ్. ఇలా ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈస్ పీ రిలేటెడ్ టు జెడ్ అన్నాడు. జెడ్కి పీ ఏమవుతాడు అంటే జెడ్ వాళ్ళ ఎవరు సిస్టర్ వాళ్ళ హస్బెండ్. సిస్టర్స్ హస్బెండ్ అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ఆర్డర్ మనం రాయాలి. ఈ ఇచ్చిన 5 వర్డ్స్లో అన్నిట్లలో ఫస్ట్ 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి వాటిని పక్కకు పెట్టాలి. తర్వాత లెటర్స్లో ఇందులో M, ఇక్కడ Z, U, C, W. వీటిలలో ఈ C అనేది మనకు ఫస్ట్ వస్తుంది, దీనికి ఫస్ట్ ఇవ్వచ్చు. తర్వాత C తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది మనకు M వస్తుంది, ఇది 2. M తర్వాత U వస్తుంది, 3rd. నెక్స్ట్ ఇది 4th. ఫైనల్గా ఇది 5th. కాబట్టి ఆర్డర్ రాయమని అంటే 1కి ఏముంది, మనకు 4th 1 ఉంది కాబట్టి 4. సెకండ్కి ఏముంది, మనకు ఫస్ట్ ఉంది, ఫస్ట్. థర్డ్కు థర్డే ఉంది, 4th 5th ఉంది, 5th 2nd. అంటే 4 1 3 5 2, 4 1 3 5 2 అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. 4 1 3 5 2. ఇక్కడ UVW ఇంకొకటి జెడ్ ఉంది కాబట్టి ఇది 4 1 3 5 2 ఉన్నది, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. 6 friends అమన్, బిప్లబ్, చిరంతన్, దివ్య, ఎలిజబెత్ అండ్ ఫిరోజ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. అంటే వీళ్ళు 6 members ఉన్నారు, ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. ఒకరు ఇంకొకరి సైడ్ చూస్తున్నారు, అంటే అందరూ లోపలికే చూస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సి, ఇందులో అన్ని ఇచ్చిన వాటిలలో అన్ని ఫస్ట్ లెటర్స్ డిఫరెంటే ఉన్నాయి కాబట్టి
మనం ఫస్ట్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. సర్క్యులర్ అన్నప్పుడు సర్కిల్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కడి నుండైనా మనం స్టార్ట్ చేయొచ్చు, కానీ వన్స్ స్టార్ట్ అయిందంటే ఆర్డర్ మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ అమన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బిప్లాబ్ అన్నాడు. ఇప్పుడు బిప్లాబ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. అమన్ లెఫ్ట్ సైడ్ అంటే ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు మనకు రైట్ అవుతుంది. ఇందులో అమన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బిప్లాబ్. థర్డ్ అని అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇక్కడ ఎవరు ఉంటారు? చిరంతన్ ఈజ్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ అమన్. అమన్కు ఇమ్మీడియట్ నేబర్ అంటే అమన్కు లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, లేదంటే రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. మనకు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఉండొచ్చు, క్లారిటీ లేదు కాబట్టి నేను అట్లనే వస్తున్నా. నెక్స్ట్ ఎలిజబెత్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ దివ్య. దివ్యకు రైట్ సైడ్, నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ రాస్తున్నా, రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఎలిజబెత్ ఉంటుంది. తర్వాత ఏమని అన్నాడు? చిరంతన్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ దివ్య. దివ్య పక్కకు చిరంతన్ ఉండడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం సెట్ చేసుకుంటే ఇందులో దివ్యకు మనకు వీళ్ళకు మధ్యన ఒక్క గ్యాప్ ఉంది. ఎవరికి? ఎలిజబెత్కు మధ్యన. ఈ ఒక్క గ్యాప్ని ఇందులో ఎట్లా మనం ఫిట్ చేస్తే సెట్ అవుతుంది అంటే, ఇక్కడ రాస్తే అస్సలే కాదు, దివ్యని ఇక్కడ రాస్తే ఎలిజబెత్ ఇక్కడికి రావాలి. సపోజ్ దివ్యని ఇక్కడికి రాసింది అనుకో, ఎలిజబెత్ ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. కాదు ఇక్కడనే రాస్తామని అంటే, సపోజ్ దివ్యని ఇక్కడ రాసినట్టుంటే ఇక్కడ ఎలిజబెత్ ఇక్కడికి రావాలి. అంటే మీకు ఇక్కడ చిరంతన్ అనేవాళ్ళు ఇక్కడనైనా ఏదో ఒక ప్లేస్లో ఉండాలి. కాబట్టి ఈ రెండు ఇవే ఫిలప్ అయితే అక్కడ చిరంతన్కు ప్లేస్ ఉండదు అనే ఉద్దేశంతో ఈ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది దివ్య ఇక్కడ, ఎలిజబెత్ ఇక్కడ. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? చిరంతన్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ దివ్య. చిరంతను దివ్య పక్కకు ఉండరు అని అంటే, ఈ దివ్య ఇక్కడ ఉందంటే ఇక్కడ చిరంతన్ ఉండరు, అంటే ఇది రాంగ్. మరి ఇది రాంగ్ అవుతుందంటే ఇచ్చిన వాటిలలో ఇక మిగిలిన వాళ్ళు ఎవరు? ఎఫ్ అంటే ఫిరోజ్ ఒక్కరు మిగిలినరు. ఈ ప్లేస్లో ఫిరోజ్ వస్తారు. ఇక్కడ మరి క్వశ్చన్ ఏమంటుండు? హూ సిట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బిప్లాబ్ అన్నాడు. బిప్లాబ్కు ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారు? మనకు ఇందులో దివ్య ఉంటారు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.